నేను నా కెరియర్ స్టార్టింగ్ ముందు ఎలా ఉందో చెప్తాను. నా కెరియర్ స్టార్ట్ చేసింది 2015లోని. అంతకుముందు నా పరిస్థితి ఏంటంటే కుటుంబరీత్యా అయితే మాకు నెగిటివ్లో ఉండేవారు. 0, నెగిటివ్, పాజిటివ్ మీకు తెలుసా అనుకుంటాను. పాజిటివ్ అంటే కాస్త అంత ఉన్నట్టు, 0 అంటే ఏం లేనట్టు, నెగిటివ్ అంటే మనకు అసలు ఉన్న దాంట్లో అంటే అసలు లేని దాంట్లో కూడా ఇంకా నెగిటివ్లో అనమాట. అంటే అప్పులని అని ఉంటాయి కదా, ఆ స్థితిలో ఉండేవాడిని. అసలు ఫ్యామిలీ కూడా అలాగే ఉండేది. సో 2015లోని నా కెరియర్ స్టార్టింగ్. నేను భీమవరంలోకి ఇంటర్వ్యూ పని వెళ్ళాను. అది కూడా ఫ్రెండ్ ద్వారా తెలియదు అనుకొని అలా వెళ్ళాను. అప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడిని అలా చదువుకుంటూ. సో అక్కడికి వెళ్ళడానికి కూడా ఛార్జీలకి డబ్బులు కూడా లేవు. సో ట్రైన్ టికెట్, మామూలుగా ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని అలాగే వెళ్ళిపోయాను. సో భీమవరంలో ఇంటర్వ్యూ ఒక రోజు అయిపోతుంది అనుకున్నాను. 5 రౌండ్లు కండక్ట్ చేశారు. 5 రౌండ్లలో కూడా 600 మందికి పైగా జనాలు వచ్చారు. అందులో 60 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఒకడిని. సో 2 రోజులు ఉండాల్సి వచ్చింది. సో ఆ రోజు నైట్ ఉండడానికి స్టేయింగ్ కూడా డబ్బులు లేవు. సో మన చర్చ్లోని జాషువా, మీకు ఐడియా ఉన్నారు జాషువాని, అందరికీ తెలిసే ఉంటుంది. నాని వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆ రోజు నైట్. ఉండి సపోర్ట్ చేసి పంపించారు. సో తర్వాత ఇంటర్వ్యూ సెలెక్షన్స్ అంతా అయ్యింది. నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో నా కెరియర్ ఒక 7,500 నా చేతి ఫైజర్ కంపెనీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బస్సులు, ఏసీ బస్సులు అవి వెళ్తూ ఉంటాయి. అలాంటి కంపెనీలోకి వెళ్ళాలని ఇప్పటికీ పోకుండా ఉంటాను. చాలామంది కాంటాక్ట్ అవుతుంటున్నాను. అలాంటి కంపెనీలోనే నేను జాయిన్ అయ్యాను. నా కెరియర్ స్టార్టింగ్ అక్కడ 3 సంవత్సరాలు చేశాను. నా జీతం ఎంతకీ పెరగట్లేదు, ఏమీ కెరియర్ గ్రోత్ ఉండట్లేదు అని చెప్పి నేను ఎంతకాలం అంటే వన్స్ నేను కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నెగిటివ్ అంతా అంటే అప్పులు ఇవన్నీ తీర్చుకోవడానికి సరిపోయింది అంతా. సో ఆ తర్వాత అన్నయ్యకి పెళ్ళి ఇదంతా జరగడం, దాంతో నా కెరియర్ తర్వాత అక్కడి నుంచి గోవాకి వెళ్ళాను. గోవా అంటే ఆబ్వియస్లీ మనం అందరం మీకు తెలియకపోవచ్చు, కుర్రలకి అందరికీ తెలిసే ఉంటుంది. ఎంజాయ్ చేసే ప్లేస్ బాగుంటుంది ఇది అలాగని చెప్పి నేను యాక్చువల్గా శాలరీ హైక్ కోసం వెళ్ళాను. సో అక్కడ ఒక 6 నెలలు చేశాను. సో దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్. సో తర్వాత నెగిటివ్ అంతా పోయి 0 అంటే ఏమీ లేదు, సంపాదించుకోవడం, తెచ్చుకోవడం, తినడం, ఆ స్టేజ్కి వచ్చాం. సో ఆ టైంలో దేవుడు చాలా మంచి జాబ్ చూపించాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ టైంలో నేనైతే గ్రహించలేదు మంచి ఉద్యోగం వచ్చిందని. ఎంతసేపు ఉద్యోగం మారిపోదాం, నచ్చలేని పని ఎంతకాలం చేస్తాను. కాకపోతే ఆ ఉద్యోగం కూడా లేకుండా చాలామంది బాధపడుతున్నారనే విషయం మనకు తెలియదు. కానీ ఆబ్వియస్లీ నేను కష్టపడ్డాను, అంతమందిలో నేను సెలెక్ట్ అయ్యాను. కానీ అది నాకు నేను గ్రహించలేదు. అంతమందిలో నేను వచ్చానని చెప్పి అంతమందికి ఇంకా ఉద్యోగం కోసం అవకాశాలు లేకుండా ఉన్నారు, ఇంకా రోడ్డు మీద ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నేను చూస్తున్నాను. కానీ గొప్ప అవకాశం వచ్చింది నాకు. నేను చేస్తున్న పనిలోనే నాకు తెలిసి నేను వైజాగ్ ట్రావెల్ చేయడం అనేది చాలా గంటారి. యాక్చువల్గా ఇప్పటికి కూడా మా అమ్మకు ఉన్నప్పుడైతే నా కాలేజీలో కూడా వైజాగ్ వెళ్ళాలంటే కొత్త వలస వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అసలు నాకు వే కూడా తెలియదు. అలాంటిది నేను మన దేశంలో ఆల్మోస్ట్ 20 రాష్ట్రాలు తిరిగాను. 20 రాష్ట్రాలు తిరిగాను, 4 దేశాలు తిరిగాను. ఒక రకంగా ఆర్టీసీ బస్ తిరిగినట్టు నేను విదేశాలు ఫ్లైట్లో తిరిగేసాను. ఎలా తిరిగాను నాకు తెలియదు. తిరుగుతున్నాడమే ఏదో ఆర్టీసీ బస్ ఎక్కినట్టు ఫ్లైట్లు ఎక్కేవాడిని. అంతలాగా నన్ను దేవుడు హెచ్చించుకుంటూ వచ్చాడు. నేను చేసే పని అంత గొప్పదని నాకు ఆ టైంలో నాకు తెలియలేదు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పైడిమూలలో ఇక్కడ రెడ్డిస్లో వర్క్ చేసేవాడిని. అక్కడ కూడా వాళ్ళు ఎంతలాగంటే కనుక ఎవరైనా ఫారినర్స్ కానీ ఎవరికైనా మాట్లాడాలన్నా కానీ ముందు నేనే వెళ్ళాలి. ఏదైనా ఎక్విప్మెంట్ కానీ ఏదైనా రావాలన్నా, ఇండియాకి రావాలన్నా కానీ, ఇండియాలో ఏదైనా ఆ కంపెనీకి వెళ్ళాలన్నా కానీ నేను మాట్లాడి ఆ ఎక్విప్మెంట్కి అప్రూవల్స్ ఇచ్చి అన్నీ చేయించాల్సిన పని నాదే. క్వాలిఫికేషన్స్, కమిషనింగ్ అంటారు, అదంతా చేయించాల్సింది నేనే. అలాంటి పని నాకు వద్దనుకొని నేను కింద సంవత్సరం ఎవరి మాట వినకుండా సోలార్ అనే కంపెనీకి వెళ్ళిపోదాం. సో ఈజీ గ్రోత్, హైక్ అది వస్తుంది, మనకి వెళ్ళలేదనుకున్న ప్రాజెక్ట్లో షేర్స్ ఉన్నాయి, అలాగని చెప్పి పెద్ద పొజిషన్ ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు అన్ని యాక్సిడెంట్లే, చావు చూసి వచ్చిందండి. అని మీకు చెప్పాను కింద సాక్ష్యంలో కూడా కింద సంవత్సరం నేను పడిపోయాను ఇలాగని చెప్పి. సో ఇక్కడ పడ్డాను.
అప్పుడు తెలియలేదు. అక్కడికి వెళ్ళాక కూడా పడ్డాను. డ్రైవర్ ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాడు, విశాలవంతమైన రోడ్డు, అంతా బాగానే ఉంది, ఆపోజిట్ వెహికల్స్ రాలేదు, 120 స్పీడ్లో వెళ్తున్నాడు. 120 పైన కార్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎవడో దూరం నుంచి రాయిస్తాడు పిల్లవాడు ఆడుకుంటూ, కార్ గ్లాస్కి స్క్రాచ్ ఇచ్చింది. వెహికల్ తీసుకుని వెళ్ళి కింద గొంతులో పెట్టాడు. అయినా ఏం కాలేదు మాకు. అది లేకపోతే ఫస్ట్ నేను వెళ్ళగానే జరిగిన ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంట్ ఇలాగే ఎండగా ఉంది. మీరు ఎప్పుడో సుడిగాలు చూసారో లేదో తెలియదు. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత సుడిగాలు చూడటం. ఒక్కొక్క మాడ్యూల్ వెయిట్ 20 కేజీలు 15 కేజీలు ఉంటాయి. అలాంటివి మేము చేస్తున్న ప్రాజెక్ట్లోని కొన్ని వందలు ఉంటాయన్నమాట మాడ్యూల్స్. అవన్నీ ఒకేసారి సుడిగాలికి ఎగిరి వచ్చి నా మీద పడ్డాయి. అది నేను తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా కాళ్ళకి తాడు చుట్టుకుపోయి నేను పడిపోయాను. అది నేను ఆ టైంకి అయిపోవాల్సిందే. ఆ కాళ్ళకి తాడు చుట్టుకోవడం పడిపోవడం వల్ల నేను బతికాను. అదొకటి. అలాంటివి చాలా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నంతకాలం నాకు జరుగుతూనే వచ్చాయి. అది ఓంకారేశ్వర్ ఇండోర్ దగ్గర వరల్డ్లో లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ అక్కడే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటో ఏంటంటే హిందువులది అనమాట. అంటే రాష్ట్రం అంతా క్రిస్టియానిటీ అంటే విసర్జిస్తారు. అక్కడ ఓంకారేశ్వర్ అనేది మీకు తెలిసే ఉంటుంది, అది వినే ఉంటారు. మొత్తం శివుడు పూజలు అవి చేస్తూ ఉంటారు, రుద్రాక్షలు అవి వేసుకొని. అది అడవి ప్రాంతంలో నదిని. సో అక్కడ చేసేవాడిని. నాకు ఒక టైంలో నాకు నచ్చలేదు ఎందుకో. ఇన్కేస్ నా ఫ్రెండ్స్ వల్ల, పార్ట్నర్స్ వల్ల కానీ, లేదంటే నా బాస్ వల్ల కానీ నాకు నచ్చలేదు. ఉద్యోగం నచ్చక చిరాకు వచ్చేసాను. అప్పటికి కూడా నేను గ్రహించలేదు నేను చేస్తాను పని ఎంత గొప్పదని. నాకు వచ్చిన జాబ్ అని. సో తర్వాత ఇక్కడికి వచ్చేసాను. 3 నెలలు ఖాళీగా ఉన్నాను ఇంట్లో. దెబ్బలు అన్నిసార్లు చావును చూపించాను కానీ పెద్దగా ఏం అనిపించలేదు నాకు. సో కూర్చొని ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది. అప్పటిదాకా బుర్ర పరిగెడుతూ ఉంటుంది కాబట్టి ఏమీ పట్టించుకోము. ఒకసారి కూర్చొని నిదానంగా ఆలోచించుకుంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో వన్స్ నేను అలా కూర్చొని 3 నెలలు అసలు ఏ పని చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను, తినడం తొమ్మడం తప్ప ఇంకే పని లేదు. సో అనుకోకుండా కెరియర్ ఆఫర్ వచ్చింది. ఒకసారి గ్యాప్ వస్తే కెరియర్లో మళ్ళీ రావడం, సర్వే అవ్వడం కష్టం. ఇప్పుడు జాబ్ రావడమే కష్టం, మనకి మరి గ్యాప్ వచ్చి తీసుకోవడం అనేది కష్టం. ఏమీ క్వశ్చన్స్ అడగకంటే ఇంటర్వ్యూలోని నా బయోడేటా చూసి తీసేసుకున్నాను. ఏం క్వశ్చన్స్ చేయలేదు. నా కెరియర్ స్టార్టింగ్లో నేను ఎంత సంపాదించానో దానికి 10 పైన నాకు ఇస్తున్నాను. అంత అంటే నేను చేసే గొప్పగా ఏం లేదు. నాకు వచ్చిన పని, నేను చేయగలిగిన పని. వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను, అంతా వచ్చింది. జాబ్ కూడా వచ్చింది. జాబ్లో ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే. నేను ఇన్ని కంపెనీలు 6 కంపెనీలు మారాను. 6 కంపెనీలో కొన్ని వేల మంది నేనెవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళెవరో నాకు తెలియదు చాలా వరకు, ఒక పరిచయాలు తప్ప. అంటే నా పని, నేను చేసే వర్క్, నేను అక్కడ ఉండే చేసే పనులన్నిటి గురించి అందరికీ తెలుసు. నేను చేసేది అంత గొప్పదని నాకు తెలియదు, వాళ్ళు చెప్పేదాకా. సో వన్స్ నేను కూర్చొని ఆలోచించిన తర్వాత ఇవన్నీ నాకు నా కెరియర్లో నా జాబ్ ఎంత ముఖ్యం అనేది నాకు తెలిసింది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ ఎవరు లైక్ చేయరు, కానీ ప్రైవేట్ జాబ్లో ఎంత వస్తుందనేది ఎవరికి తెలియదు. నేను నా కంపెనీకి ఆల్మోస్ట్ నేను చేసిన కంపెనీలోని అన్ని ప్రాఫిట్స్, నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కొన్ని 1000 కోట్లు 2000 కోట్ల ప్రాజెక్ట్సే చేశాను. అది నన్ను ఇంతవరకు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు నేను చేసిన కంపెనీలో ప్రజెంట్ వైజాగ్లో చేస్తున్నాను, దూరంగా వెళ్ళకుండా. ఆ కంపెనీలో నేను ఇప్పుడు చేసే సంవత్సరం అయింది. నా కెరియర్ అంతట్లో నేను చేసిన కంపెనీ 10 సంవత్సరాలు. నా కెరియర్ 19 ఏళ్ళకి నేను స్టార్ట్ చేశాను. 19 ఏళ్ళ వయసు నుంచి నేను పని చేస్తున్నాను. ఇప్పటికి 29. 10 ఏళ్ళలో నాకు నేను చేసిన వర్క్ కానీ, నేను చేసిన అన్నీ కానీ నాకు దేవుడు ఎంతవరకు ఇంత గొప్పగా చూపించుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరంలో నేను అన్నీ తెలుసుకున్నాను, నేను చేసేది ఎంత గొప్పదనేది. దేవుడు ఇచ్చిన వర్క్ కూడా చాలా గొప్పదని నేను అప్పుడే తెలుసుకున్నాను. ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు, నెగిటివిటీ నుంచి వచ్చి ఇప్పుడు ఏమి లేని దాని నుంచి పాజిటివ్లోకి వచ్చాము. మేము ఒకరికి ఇచ్చే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు నా సొంతంగా ఇల్లు ఉంది, అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం. మా దృష్టిలో అది పెద్దది. తర్వాత బైక్ కొనుక్కున్నాం, ఓన్ బైక్స్ ఇవన్నీ కొనుక్కోవడం మాకు అదంతా పెద్ద ఘనకార్యం. ఇవన్నీ ఏమీ లేని చేయదు. ఇంకా చెప్పాలంటే మీ పస్తున్న రోజులు ఉన్నాయి, అది బయటకి ఎవరికి తెలియదు. ఆ స్టేజ్ నుంచి వచ్చాం. తిండికి కూడా తెలియని రోజులు ఉన్నాయి. ఆ
స్టేజ్ నుంచి ఇప్పుడు కొంతమంది పెట్టడానికి, ఏదైనా చేయడానికి, ఒక ప్లేస్కి తిరగడానికి నా జీవితంలో నేను ఎప్పుడు ట్రిప్స్ చేస్తానని నేను అనుకోలేదు. నేను ఎన్నో చాలా చాలా కంట్రీస్, చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చానని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటుంటే, కూర్చొని తలుచుకుంటేనే ఏడుపు వస్తూ ఉంటుంది. మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాము. నేను చాలా వరకు చూసుకుంటూ వచ్చాను. ఇవన్నీ దేవుడి కృపవల్లే. ఇవన్నీ ఎరగడానికి నాకు ఎంత టైం పట్టింది. నేను 13 ఏళ్ల వయసులో బాప్తిసం తీసుకున్నాను. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఈ 13 ఏళ్ల వయసులో బాప్తిసం తీసుకుని ఇప్పుడు 16 సంవత్సరాల పైన అయింది. ఈ 16 సంవత్సరాల్లో నేను పడుతూలు వేసుకునే ఉన్నాను. ఒకనొక టైంలో దేవుడిని వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ దేవుడు ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి మళ్ళీ ఆయన సన్నిధికి మళ్ళీ తీసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ 2014 నుంచి నేను అటు ఇటుగానే ఉన్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉండి ఇప్పుడు మళ్ళీ దేవుడు నన్ను సన్నిధి తీసుకుని వచ్చి ఈ యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఇక్కడ తీసుకుని వచ్చి నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన సమయం బట్టి